టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు పెహల్గామ్ టెర్రర్ అటాక్ మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు, ఇట్ అపియర్స్ వాటర్డ్ డౌన్, దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గింది అని మీనింగ్. ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్మెంట్ ఆన్ ఫ్రైడే condemning in the strongest terms the terrorist attack in Pahalgam was necessary but inadequate. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ స్టేట్మెంట్ ఫ్రైడే రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కండెమ్నింగ్ అండ్ కండెమ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, ఖండించడం. ఇన్ ది స్ట్రాంగెస్ట్ టర్మ్స్లో ఖండించడం ఏదైతే ఉందో దేన్ని, ద టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పెహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ని స్ట్రాంగెస్ట్ టర్మ్స్లో ఖండించడం ఏదైతే ఉందో, ఇట్ వాజ్ నెససరీ బట్ ఇన్యాడిక్వేట్, అది అవసరమే కానీ ఇన్యాడిక్వేట్. అంటే ఈ సరిపడినంతగా వాళ్ళు అంటే ఎంతగా తిట్టాలో అంతగా తిట్టలేదు, ఎంతగా తప్పు పట్టాలో అంతగా తప్పు పట్టలేదు అని దాని అర్థం. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ప్రకారం విచ్ ఎక్స్ప్రెస్డ్ కండోలెన్సెస్ టు ఇండియా అండ్ టు నేపాల్ విచ్ లాస్ట్ వన్ సిటిజన్. ఇండియా మరియు నేపాల్కి కండోలెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేసింది, అంటే కొంచెం సంతాపాన్ని తెలియజేసిన స్టేట్మెంట్ ఇది. అయితే ఈ స్టేట్మెంట్ ప్రకారం ద మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ దట్ ఇంక్లూడ్ పాకిస్తాన్ యాజ్ అన్ ఎలక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్ దిస్ ఇయర్. ఈసారి యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ కూడా ఉంది. యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ ఉండడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న పర్మనెంట్ మెంబర్స్ P5 కంట్రీస్ పేర్లు ఒకసారి మీరు రాసేయండి అమ్మ. అందులోనే P5 కంట్రీస్ పేర్లన్నీ రాసేయండి. ఒకసారి చూస్తున్న వాళ్ళందరూ కూడా టైప్ చేసి పెట్టండి కామెంట్లో. P5 కంట్రీస్తో పాటు పర్మనెంట్ 5 కంట్రీస్తో పాటు దేర్ విల్ బి అనదర్ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్. సో నాన్ పర్మనెంట్ కంట్రీస్ పేర్లోనే ఉంది, పర్మనెంట్ కాదు, రొటేట్ అవుతూ ఉంటాయి. సో 2 ఇయర్స్కి ఒకసారి ఇంకా ఈ రొటేషన్ అంటే ఒక నాన్ పర్మనెంట్ కంట్రీ మెంబర్గా ఒక 2 ఇయర్స్ ఉండొచ్చు, మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది అలాగా. ఇప్పుడు పాకిస్తాన్ ఒక నాన్ పర్మనెంట్ మెంబర్గా యుఎన్ఎస్సిలో ఉంది. సో ఒక రకంగా పాకిస్తాన్ చైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టేట్మెంట్ అంత తీవ్రంగా లేకుండా తగ్గించినట్టుగా కనిపిస్తుంది. So reaffirmed that terrorism in all its forms and manifestations constitutes one of the most serious threats to international peace and security. International peace మరియు securityకి one of the most serious threats ఏంటమ్మా అంటే టెర్రరిజం అనేది one of the మోస్ట్ సీరియస్ థ్రెట్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి మరొకసారి చెప్తున్నారు. అంటే ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ అంటే రూపాలు, అవతారాలు అన్నట్టు. ఏ రూపంలో వచ్చినా సరే టెర్రరిజం అనేది ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీకి సీరియస్ థ్రెట్స్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. ద స్టేట్మెంట్ ఆల్సో స్పోక్ ఆఫ్ ద నీడ్ టు బ్రింగ్ ద పర్పెట్రేటర్స్ అండ్ దే స్పాన్సర్స్ టు జస్టిస్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్పింది, తప్పు చేసిన వాళ్ళు మరియు వాళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ఏమవ్వాలమ్మా, చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడేలాగా జరగాలని చెప్పి కూడా ఉంటుంది. ఆ నీడ్ అనేది ఉందని చెప్పి కూడా ఉంటుంది. However, the UNSC did not name the resistance front that initially claimed responsibility for the attack and did not refer to the group's linkages to the UNSC designated terror outfit, the LET. Lashkar-e-Toiba అనేది వెనకాల ఉన్న ఆర్గనైజేషను. దాని ముందు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే దాన్ని పెట్టారు. బయటికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్తున్నారు కానీ వెనకాల స్టోరీ నడిపిస్తుందంతా కూడా లష్కర్-e-తోయిబా. దాని వెనకాల వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది పాకిస్తాన్. ఇది స్టోరీ. అయితే ఈ పర్టికులర్ యుఎన్ఎస్సి స్టేట్మెంట్లో లష్కర్-e-తోయిబా గురించి రాయలేదు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళే చెప్పారు మేమే ఈ చేసామని కూడా ఒపీనియన్ వాళ్ళు ఓపెన్గా క్లెయిమ్ కూడా చేసినప్పటికీ కూడా వాళ్ళ పేరు మాట్లాడలేదు, వాళ్ళకి ఎల్ఈటీకి ఉన్న లింక్ గురించి కూడా మాట్లాడలేదు. nor did it expressly speak of cooperation with the government of India as it had in the past. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము కోఆపరేట్ చేస్తాము, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తామని కూడా మాట్లాడలేదు, ఓపెన్గా మాట్లాడలేదు. నార్ అంటే నెగిటివ్గా మాట్లాడినప్పుడు నార్ అంటే నాట్ అనే మీనింగ్ వస్తుంది. నార్ డిడ్ ఇట్ ఎక్స్ప్రెస్లీ స్పీక్ ఆఫ్ అంటే మాట్లాడలేదు, ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్లీ స్పీక్ ఆఫ్ అని అర్థం. అంటే ఓపెన్గా ఇండియాతో కోఆపరేట్ చేస్తాము అని కూడా అనలేదు. ఇంతకుముందు అనేది ఇప్పుడు అనలేదు. ఫైనలీ ద స్టేట్మెంట్ మేడ్ నో మెన్షన్ ఆఫ్ ద టెర్రరిస్ట్స్ ఇంటెంట్ టు టార్గెట్ నాన్ ముస్లిమ్స్. చాలా ఇంపార్టెంట్. టెర్రరిస్టులు క్లియర్గా నాన్ ముస్లిమ్స్నే టార్గెట్ చేశారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. వాళ్ళు ఏ కులం ఏ మతం వాళ్ళని తెలుసుకొని మరి ఏ మతం వాళ్ళు అని తెలుసుకొని మరి వాళ్ళు చంపడం అనేది మనం చూసాం. మరి వాళ్ళు ఎక్స్ప్రెస్గా ఓపెన్గా నాన్ ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తామని ఇంటెన్షన్ చూపించినప్పటికీ కూడా దాని గురించి కూడా ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు.
an abhorrent act aimed at instigating communal tensions. ఇది నేను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చెప్పాను. సో ఎందుకు టెర్రరిస్ట్ హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేశారు, నాన్ ముస్లిమ్స్ని టార్గెట్ చేశారు అంటే ఇండియాలో ఉన్న హిందువులు ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టడానికి. ఇన్స్టిగేషన్ అంటే అర్థం ఏంటమ్మా? రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయడం. ఇండియాలో కమ్యూనల్ టెన్షన్స్ని ఇన్స్టిగేట్ చేసే ఉద్దేశంతో చేసిన అబారెంట్ అంటే అసహ్యించదగిన యాక్ట్. వాళ్ళు చేసిన పని ఏంటమ్మా? డిస్కస్టింగ్ యాక్ట్. అది అసహ్యించదగిన యాక్ట్. దేనికోసం చేశారు అది? ఇన్స్టిగేటింగ్ అంటే ప్రొవోకింగ్, ఇన్సైటింగ్, రెచ్చగొట్టడం. దేన్ని? కమ్యూనల్ టెన్షన్స్, మత విద్వేషాలని భారతదేశంలో రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఒక ముస్లిం తీవ్రవాది హిందువుని టార్గెట్ చేసి చంపారు అనగానే భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా రక్తం వేడెక్కుతుంది. మన పక్కనే ఉన్న ముస్లిమ్స్ని మన శత్రువులుగా చూసే భావజాలం మనలోకి వస్తుంది. దాన్ని కొందరు రెచ్చగొడతారు కూడా. దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టేసి ఇంటర్నల్ టెన్షన్స్తో, కమ్యూనల్ టెన్షన్స్తో ఇండియా వీక్ అవ్వాలనేది వాళ్ళ కోరిక. అట్లా అయినప్పుడు పాకిస్తాన్కి బలం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్, నేను చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ కమ్యూనల్గా, రిలీజియస్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఈ టెక్నిక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థింక్ ఆఫ్ దిస్ టెక్నిక్. ఈ టెక్నిక్ మీకు ఒక ప్యారలల్ కూడా చెప్తాను. ఇప్పుడు అక్కడ ఒక ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఇండియాలో ఉన్న హిందువుని, ఇండియాలో ఉన్న చిన్న పాయింటే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం డీపర్ థింకింగ్ అవసరం దీనికి. ఇండియాలో ఉన్న హిందువుని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసిన వాడెవడు? ఒక ముస్లిం. సో హిందువు అని కన్ఫర్మ్ చేసుకొని టార్గెట్ చేసి చంపాడు. సో దీనివల్ల హిందువుల్లో ఎటువంటి ఫీలింగ్ వస్తుంది? ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఆ నెగిటివ్ ఫీలింగ్ రప్పించడమే వీళ్ళ యొక్క గోల్. ఎప్పుడైతే ఇండియాలో ఉన్న హిందువులు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ పైన నెగిటివ్గా రియాక్ట్ అవుతారో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ ఏదైనా చేశారు అనుకోండి, అప్పుడు ఈ ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ యొక్క యువత, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పెద్ద అవగాహన లేని వాళ్ళు ఏమవుతారంటే దే బికమ్ టార్గెట్స్. ఎవరికి? వీళ్ళకి. ఈ టెర్రరిస్ట్ ముస్లిమ్స్కి ఇండియాలో ఉన్న అమాయక ముస్లిమ్స్ టార్గెట్స్ అవుతారు. అంటే వాళ్ళని చంపరు. దేనికి టార్గెట్స్ అవుతారు? టు మ్యానిపులేట్. చూసారా ఈ హిందువులు మిమ్మల్ని ఏం చేస్తున్నారో? ఈ దేశంలో మీకు రక్షణ లేదు అని చెప్పేసి అమాయకపు ఇండియాలో ఉన్న ముస్లిం యువతని వాళ్ళు టార్గెట్ చేసి, వాళ్ళని మ్యానిపులేట్ చేసి, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. అండ్ దే ట్రై టు రిక్రూట్ దెమ్. వాళ్ళని రిక్రూట్ చేసి ఇండియాలోనే ఉంచి ఇండియాకి వ్యతిరేకంగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తారు. అలా వాళ్ళని మార్చాలి అంటే ఇండియాలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ రావాలి. ఇండియాలో అన్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ రావాలంటే ఇండియాలో ఉన్న మెజారిటీ హిందువులు వీళ్ళని టార్గెట్ చేసేయాలి. వీళ్ళని టార్గెట్ చేస్తే ఈ దేశంలో నాకు రక్షణ లేదన్న ఫీలింగ్ ఇండియన్ ముస్లిమ్స్కి వస్తుంది. ఇండియన్ ముస్లిమ్స్కి ఎప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందో అది బయట ఉన్న ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ముస్లిమ్స్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వీళ్ళు ఇండియా నా దేశం, ఇండియా మనది అని స్ట్రాంగ్గా ఇండియాతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏమీ పీకలేరు. ఎప్పుడైతే వీళ్ళు వీక్ అవుతారో, ఇండియాలో నాకు రక్షణ లేదు, హిందువులను టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ అందరికీ ఒకేలా చూడట్లేదు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఇండియన్ ముస్లిమ్స్లో ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి, ఆ వల్నరబుల్ మూమెంట్స్లో వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. దిస్ ఈజ్ దేర్ స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీ అదే, ఇంకేమీ లేదు. మీకు సింపుల్ దీనికి ఒక ప్యారలల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు చాలా చోట్ల మనం దీన్ని నక్సలిజంతో లింక్ చేసి చూద్దాం. నక్సలిజం. సో నక్సలిజం జనరల్గా మనకి అడవుల్లో ఉంటారు కదా, అన్నలో అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా. సో జనరల్గా ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ ట్రైబల్స్ రక్షణ కల్పించారని, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారని ఏదో న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు పోలీసు ఏం చేస్తారు? పోలీసులు వెళ్ళి ఈ ట్రైబల్స్ పైన విపరీతంగా అమానుషంగా దాడి చేస్తారు. సో బేసికల్గా ట్రైబల్స్కి అంత నాలెడ్జ్ ఉండదు, అవగాహన ఉండదు, అమాయకపు జనం. వాళ్ళని మ్యానిపులేట్ చేసి నక్సలైట్స్ వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ తీసుకున్నారు అనుకుందాం. ఆ విషయం తెలిస్తే పోలీసులు వాళ్ళని సాఫ్ట్గా హ్యాండిల్ చేయకుండా బాగా రఫ్ హ్యాండ్లింగ్ చేశారనుకోండి. ఎవరిని? ట్రైబల్స్ని ఫుల్గా రఫ్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు గవర్నమెంట్కి ఆపోజిట్ అయిపోతారు. మీరు ఎప్పుడైతే రఫ్ హ్యాండింగ్ చేస్తారో కంప్లీట్గా ఆపోజిట్ అయిపోతారు. ఎప్పుడైతే ట్రైబల్స్ గవర్నమెంట్కి ఆపోజిట్ అవుతారో నక్సల్స్కి ఇంకా ప్లస్. అది వాళ్ళు ఆపోజిట్ అయితే నక్సల్స్కి ప్లస్. అప్పుడు నక్సల్స్ వాళ్ళని ఇంకా మ్యానిపులేట్ చేయడానికి, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ట్రైబల్స్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీకు అర్థమవుతుంది లాజిక్? దిస్ ఈజ్ హౌ థింగ్స్ వర్క్.
థింగ్స్ ఈ రకంగా మనకు జరుగుతాయి. అర్థమైందా? సో సిమిలర్లీ అంటే ఎగ్జాక్ట్గా సేమ్ కానప్పటికీ లాజిక్ కొంచెం కొద్దో గొప్ప సిమిలర్. సో ఇండియన్ ముస్లిమ్స్ని ఇండియన్ హిందూస్ హేట్ చేసే సినారియో క్రియేట్ చేయగలిగితే అప్పుడు ఇండియన్ ముస్లిమ్స్లో ఉన్న యువతని మనం టార్గెట్ చేసి మ్యానిపులేట్ చేసి విత్ ఇన్ ఇండియాయే మనం ఆపరేషన్స్ కండక్ట్ చేయొచ్చు అనేది లాంగర్ గోల్ అమ్మ. ఆ లాంగర్ గోల్ మనకు అర్థమైతే మనం వీ విల్ స్టే యునైటెడ్. ఆ లాంగర్ గోల్ మనకు అర్థం కాకపోతే ఇంటర్నల్గా మనం కొట్టుకు చేస్తాం, ఒకరినొకరు తిట్టుకుంటూ వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుంటూ సర్క్యులేట్ చేసుకుంటూ ఓకే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ గ్రూపుల్లో పెట్టుకుంటూ అమాయకంగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం. మనం ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అయితే ప్రత్యర్థికి అంత బలం. మనం ఎంత మెజర్డ్గా లాజికల్గా ఆలోచిస్తే ప్రత్యర్థికి అంత వీక్నెస్. మనం ఎంత యునైటెడ్గా ఉంటే అంత స్ట్రాంగ్, ఎంత కొట్టుకు చేస్తే అంత వీక్. అది మనకి బ్రెయిన్లో ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. A comparison with previous such statements would make it clear that the language was watered down given that Pakistan is a member of the council, okay, and had China's support. చైనా యొక్క సపోర్ట్ కూడా పాకిస్తాన్కి ఉంది, మరియు పాకిస్తాన్ ఇప్పుడు కౌన్సిల్లో మెంబర్. కాబట్టే ఈసారి వెర్షన్ వాటర్డ్ డౌన్ వెర్షన్ వచ్చింది. అంటే అంత స్ట్రాంగ్గా రాలేదు. నార్మల్గా అయితే చాలా స్ట్రాంగ్గా వస్తుంది. నార్మల్గా అయితే స్టేట్మెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా వస్తుంది. నక్సలిజం తెలియదమ్మా, సెపరేట్ వీడియో చేస్తానండి, చూడండి, ఇప్పుడు టైం సరిపోదు. ఓకే, ఇది చైనా P5లో మెంబరు, పర్మనెంట్ 5లో ఉంది అండ్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ కూడా ఇప్పుడు UNSCలో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది కాబట్టి వెర్షన్ అంత స్ట్రాంగ్గా రాలేదు ఇంతకుముందు వెర్షన్స్తో పోల్చుకుంటే. చైనా హ్యాజ్ ఇన్ ద పాస్ట్ సాట్ టు వీటో. ఇంతకుముందు చైనా ఏం చేసింది? హ్యాస్ సాట్ టు వీటో. వీటో అంటే అర్థం ఏంటి? రిజెక్ట్ స్టేట్మెంట్స్ క్రిటికల్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్న స్టేట్మెంట్స్ రాకుండా ఆపింది. స్టాప్ అనమాట అర్థం, ఆపడానికి ప్రయత్నం చేసింది. ఇట్ ఈస్ ఆల్సో డిసప్పాయింటింగ్ దట్ ద స్టేట్మెంట్ విచ్ వాజ్ నెగోషియేటెడ్ బై ఫ్రాన్సెస్ ఎన్వాయ్, ద కరెంట్ UNSC ప్రెసిడెంట్, డిడ్ నాట్ బ్రింగ్ స్ట్రాంగర్ ఇన్పుట్స్ ఫ్రమ్ అదర్స్ ఆన్ ద కౌన్సిల్ ఇంక్లూడింగ్ ద US, రష్యా అండ్ ద UK. అయితే ఈసారి కరెంట్ UNSC ప్రెసిడెంట్ ఎవరు? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ యొక్క అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటారమ్మా. UNSC ప్రెసిడెన్సీ అనేది మంత్కి మారుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈచ్ మంత్ ఏ డిఫరెంట్ కంట్రీ ప్రెసిడెన్సీ ఉంటుంది. పర్మనెంట్ మెంబర్స్ ప్రెసిడెన్సీ ఉంటారు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే UNSCలో మెంబర్స్ అనగానే మీకు 15 గుర్తు రావాలి. 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్. సో 10 అనేది ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే అందులో మెంబర్స్ మారుతూ ఉంటారు, రొటేట్ అవుతూ ఉంటారు అంతే. అంతేగాని 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండరు అంటే ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. బట్ మెంబర్స్ రొటేట్ అవుతూ ఉంటారు. రొటేట్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ 15 దేశాలకి UNSC ప్రెసిడెన్సీకి అవకాశం వస్తుంది. ఈచ్ మంత్ ఏ డిఫరెంట్ కంట్రీ టేక్స్ ప్రెసిడెన్సీ. సో అట్ దిస్ పాయింట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా ఉంది. సో ఫ్రాన్స్ యొక్క ఎన్వాయ్ UNSC ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన US, రష్యా మరియు UK నుంచి స్ట్రాంగ్ ఇన్పుట్స్ కూడా పెట్టుంటే బాగుండేది, కానీ అలా పెట్టలేకపోయారు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అందుకే అది డిసప్పాయింటింగ్ అని అన్నారు. యాజ్ ద గవర్నమెంట్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ డిస్కస్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ విత్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అప్రహెండ్ ది టెర్రరిస్ట్స్ అండ్ పాసిబుల్ మిలిటరీ ఆప్షన్స్ అక్రాస్ ద బోర్డర్, ఇండియాస్ నెక్స్ట్ ఆప్షన్ మే బి టు బ్రింగ్ ఎ మోర్ స్ట్రాంగ్లీ వర్డెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ద UN General Assembly as various countries have done in the Ukraine and Gaza conflicts. ఓకే, గవర్నమెంట్ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్న సమయం ఇది. మీరు ఇప్పుడు గమనిస్తే నిన్న ఫ్రాన్స్తో ఒక డీల్ కూడా కుదుర్చుకున్నాము. రఫాల్ జెట్స్ ఇండియన్ నేవీకి కూడా తెప్పించడానికి, ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి, ఇండియన్ నేవీకి కూడా ఫైటర్ జెట్స్ తెప్పించడానికి ప్రయత్నం చేశారు. 64,000 కోట్ల డీల్ సైన్ చేశారు. 2030 కల్లా ఆ జెట్స్, ఫైటర్ జెట్స్ అనేవి ఇండియాకి రాబోతున్నాయి. సో ఎట్లా చేయాలి, ఏం చేయాలని కూడా ఆలోచన జరుగుతోంది. అలాగే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ కోల్డ్ స్టార్ట్. దీని గురించి కూడా మీకు వీడియో చేస్తాను, మీరు ఒకసారి గూగుల్ చేయండి. సంథింగ్ కాల్డ్ కోల్డ్ స్టార్ట్ అంటే ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేయడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న పాకిస్తాన్తో మనం అలాంటి పని మనం చేయం, ఎందుకంటే రిస్క్ ఉంటుంది. సో పాకిస్తాన్ మనకన్నా చిన్న దేశం అయినప్పటికీ, పాకిస్తాన్ కన్నా మనం బలంగా ఉన్నప్పటికీ, మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టే వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి ఫుల్ బ్లోన్ వార్ అనేది రెండు దేశాలకి మంచిది కాదు. అండ్ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ చైనా తన దగ్గరున్న యుద్ధ విమానాలని, అత్యాధునిక వెపన్స్ని, మిసైల్స్ని, వీటిని పాకిస్తాన్కి చేరవేస్తుంది.
ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చైనా పక్కనే ఉంది, ఎటువంటి బ్యూరోక్రాటిక్ హ్యాజిల్స్ లేకుండానే ఇవన్నీ చేస్తుంది. సో ఫుల్ బ్లోన్ వార్ అనేది మంచిది కాదు, కానీ చిన్నవి మనకి సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టు చిన్నవి చేశారనుకోండి, దాన్ని పట్టుకొని ఫుల్ బ్లోన్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసేంత నీడ్ రాదు. సో అలా చిన్న వార్స్, లేకపోతే ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి క్రాస్ చేసి పాకిస్తాన్లోకి వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన దాడి చేయడం, ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు. సో అట్లా ఫుల్ బ్లోన్ వార్కి వెళ్లకుండా స్మాల్ ఇన్కర్షన్స్ చేయడాన్ని మనం కోల్డ్ స్టార్ట్ అని అంటాం. సో అది ఇండియా యొక్క ప్లాన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా దాంతోపాటు నో ఫస్ట్ యూజ్ పాలసీ కూడా ఫాలో అవుతుంది. వెరీ గుడ్ హరీష్. సో న్యూక్లియర్ డిటరెన్స్ మేము ఫస్ట్ వాడాము, వేరే వాళ్ళు వాడితే దానికి ప్రతీకారంగా మేము వాడతాం, కానీ మేము ఫస్ట్ వాడమని చెప్పి ఇండియా మాట ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవి కూడా ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ పరంగా తీసుకుంటే. సో అందుకే ఇండియా ఒకవైపు అప్పర్ హ్యాండ్ అంటే పట్టుకోవడం అమ్మా, అప్పర్ హ్యాండ్ మీనింగ్ అంటే క్యాప్చర్, పట్టుకోవడం, టెర్రరిస్ట్ని పట్టుకొని ఇంకా బార్డర్ దగ్గర ఇంకేమైనా మిలిటరీ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయం ఇది. ఈ టైంలో డిప్లొమాటిక్గా ఇండియా ఏం చేయొచ్చు, దౌత్యపరంగా నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మేబీ టు బ్రింగ్ ఎ మోర్ స్ట్రాంగ్లీ వర్డెడ్ స్టేట్మెంట్ టు ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యుఎన్జిఏకి ఇంకా స్ట్రాంగ్లీ వర్డెడ్ స్టేట్మెంట్ వచ్చేలాగా మనం చేయాలి. ఇంతకుముందు యుక్రెయిన్ గాజా విషయంలో ఎలాగైతే వేరియస్ కంట్రీస్ చేసి ఇక్కడ కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. The government would no doubt be preparing to have those terrorists it has identified from the attack and the TRF itself designated by the UNSC much the same way as it was able to bring the designation of Pakistan-based Jaish-e-Mohammed chief Masood Azhar as a terrorist after the Pulwama attack. సో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ని టెర్రరిస్ట్ అని చెప్పేసి యుఎన్ఎస్సి డెసిగ్నేట్ చేసేలాగా ఇండియా చేయగలిగింది. అంటే ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసి, ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేసి అతన్ని ప్రాపర్గా ఒక టెర్రరిస్ట్ అని డెసిగ్నేట్ చేసేలాగా ఇండియా చెయ్యగలిగింది. సిమిలర్గా ఇప్పుడు టీఆర్ఎఫ్ని కూడా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెసిగ్నేట్ చేసేలాగా ఇండియా ప్రయత్నం చేస్తుంది కూడా. లష్కర్-ఏ-తోయిబాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యుఎన్ఎస్సి డెసిగ్నేట్ చేసింది. ఎప్పుడైతే యుఎన్ఎస్సి దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెసిగ్నేట్ చేసిందో, అలాంటి డెసిగ్నేట్ చేయబడ్డ టెర్రర్ ఆర్గనైజేషన్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది అని తెలిసింది అనుకోండి, అప్పుడు పాకిస్తాన్కి ఏమొస్తుంది, FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్ని గ్రే లిస్టింగ్ కానీ బ్లాక్ లిస్టింగ్ కానీ చేసే అవకాశం ఉంటుంది. గ్రే లిస్టింగ్ చేశారనుకోండి, ఇంకంతే, వాళ్ళకి ఇంకా ఫండ్స్ ఆగిపోతాయి, విదేశాల నుంచి వాళ్ళకి వచ్చే ఫండ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, అప్పులు పుట్టవు. సో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు. బ్లాక్ లిస్టింగ్ చేస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా హయ్యెస్ట్ లెవెల్ అది ఇంకా కట్ ఆఫ్ అయిపోయినట్టే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బ్లాక్ లిస్ట్ చేయబడ్డ కంట్రీలు ఇరాన్ మరియు నార్త్ కొరియా, అంటే ఇట్లాంటి కంట్రీస్ బ్లాక్ లిస్ట్ చేయబడ్డాయి. ఆ కేటగిరీలోకి పాకిస్తాన్ కూడా వెళ్తే పాకిస్తాన్ ఎకానమీ కూడా అతలాకుతలం అయిపోతుంది. చాలా కాలం పాటు పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యునైటెడ్ నేషన్స్లో భాగం అది. అలాంటి ఒక ఆర్గనైజేషన్ని ఇది టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అని చెప్పింది అనుకోండి, ఇంకా ప్రపంచం అంతా దాన్ని నమ్ముతుంది. ఇప్పుడు మామూలుగా ఇండియా లష్కర్-ఏ-తోయిబాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పిన అన్ని దేశాలు నమ్మకపోవచ్చు. కానీ యుఎన్ఎస్సి దాన్ని డెసిగ్నేట్ చేస్తే అప్పుడు అన్ని దేశాలు నమ్మాల్సిందే, ఎందుకంటే డెసిగ్నేషన్ అంత ఈజీగా జరగదు. అది డెసిగ్నేట్ చేయాలంటే ఇండియా ఏం చేయాలి, ఎవిడెన్స్ అనేది ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇప్పుడు టీఆర్ఎఫ్ని కూడా యుఎన్ఎస్సి చేత టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా డెసిగ్నేట్ చేసేలాగా ఇండియా ప్రయత్నం చేయాలి కూడా. అప్పుడే దాన్ని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందంటే పాకిస్తాన్ని మనం ఇంటర్నేషనల్గా కార్నర్ చేయడానికి అవకాశం లభిస్తుంది. సో ఇన్ అడిషన్, ఇండియా కుడ్ బిల్డ్ ఇట్స్ కేస్ ఎట్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ which put Pakistan on grey list from 2012 to 15 and 2018 to 22 and revive its plans to pass a comprehensive convention on international terrorism at the United Nations. International terrorism పైన కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ కూడా యునైటెడ్ నేషన్స్లో పాస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు కూడా ప్రయత్నం చేసింది, ఈసారి కూడా ఆ ప్లాన్ని మరొకసారి రివైవ్ అంటే టు మేక్ ఇట్ యాక్టివ్ అగైన్. అలాగే పాకిస్తాన్ని మళ్ళీ గ్రే లిస్ట్లో పెట్టించడానికి కూడా ఇండియా ప్రయత్నం చేయాలి. 2012 నుంచి 15, 18 నుంచి 22 మధ్య పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది. దానివల్ల పాకిస్తాన్ ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఈసారి కూడా మళ్ళీ అది చేయడానికి ఇండియా ప్రయత్నం చేయాలి. ఆన్ ద బైలేటరల్ ఫ్రంట్, ద్వైపాక్షికంగా మనం గమనిస్తే, ఎక్స్పెక్టింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఎ డెడ్ ఎండ్ ఇన్ ద పాస్ట్. పాకిస్తాన్ నుంచి ఇలాంటి సమయాల్లో సహకారం అందుతుందా అంటే అవ్వదు, అది డెడ్ ఎండ్. ఇంతకుముందు అయితే జరగలేదు. అసిస్టెన్స్ అంటే సహాయం. డిస్పైట్ ఇట్స్ ప్రామిసెస్ ఆఫ్టర్ ద ముంబై, పఠాన్కోట్, పఠాన్కోట్ ఘటన తర్వాత, పుల్వామా ఘటన తర్వాత, ముంబై ఘటన తర్వాత ప్రతిసారి పాకిస్తాన్ ఎంప్టీ ప్రామిసెస్ చేసింది, కానీ ఎప్పుడు కూడా తన మాట నిలబెట్టుకోలేదు, ఏ రకంగానూ సహకారం అందించలేదు.
Given the state of bilateral relations and the lack of diplomatic engagement, this is even less likely. ఇప్పుడు bilateral relations ఎలా ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకున్నా అసలు రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ ఎంగేజ్మెంటే లేదు, ఎందుకంటే తగ్గించేసాం. సో మనం హై కమిషన్ స్ట్రెంత్ కూడా 55 నుంచి 30కి తగ్గించాలని డిసైడ్ అయిపోయారు. అలాగే పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ కానీ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కానీ రెండింటికి ఈ స్ట్రెంత్ మిషన్ స్ట్రెంత్ అనేది తగ్గించాలని డిసైడ్ అయిపోయారు. అలాగే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అడ్వైజర్స్ని పంపించేశారు. అంటే ఇండియాలో పాకిస్తానీ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అడ్వైజర్స్ మన కమిషన్లో ఉంటారు, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించారు. వాళ్ళని పర్సనా నాన్ గ్రాటా అని చెప్పి డిక్లేర్ చేశారు. పర్సనా నాన్ గ్రాటా అంటే అన్వెల్కమ్ పర్సన్ అని, అట్లా పంపించేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి టైంలో అసలు డిస్కషన్స్ జరగని టైం ఇది. ఇండస్ వాటర్ ట్రీటీని టెంపరీగా సస్పెండ్ చేశారు. పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఇన్యాక్టివ్ అయిపోయింది. సో వాటర్ డేటా కూడా వాళ్ళకి షేర్ చేయట్లేదు. సో డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ డెడ్ అయిపోయింది. ఇలాంటి టైంలో పాకిస్తాన్ నుంచి మనకి ఏదైనా సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మూర్ఖత్వం, రాదు. ఓన్లీ ఏ మల్టీప్రాంగ్డ్ ఎఫర్ట్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. సో అందుకనే డైరెక్ట్గా మనం తెలుసుకుంటామంటే కుదరదు. సో మల్టీప్రాంగ్డ్ ఎఫర్ట్ అవసరం. మల్టీప్రాంగ్డ్ అంటే అర్థం ఏంటి? మన స్ట్రాటజీకి మల్టిపుల్ ప్రాంగ్స్ ఉండాలి. అంటే మీకు ఎలా అనమాట, ఇప్పుడు ఒక ఫోర్క్ ఉందనుకోండి, ఎలా ఉంటుంది ఫోర్క్? ఇలాగే కదా ఉంటుంది ఫోర్క్, ఇలాగా. సో అలా ఒకటి మిలిటరీ స్ట్రాటజీ, ఒకటి డిప్లొమాటిక్ స్ట్రాటజీ, ఇంకొకటి వాటర్ వారు, ఇలా ఒక్కొక్కటి రకరకాల ఆస్పెక్ట్స్లో పాకిస్తాన్ పైన ప్రెషర్ పెట్టాలి. ఒకటే పట్టుకుని కూర్చుంటారంటే కుదరదు అని అర్థం. అండ్ ద పేషెన్స్ ఇట్ షోడ్ విత్ ద ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ ద Tawur Rana from the US will ensure that India is able to follow all the threads in bringing those responsible for this brutal attack to justice and establish a durable pace. ముంబై అటాక్స్కి కారణమైన రానాని యుఎస్ నుంచి మనం తెప్పించగలిగాం. చాలా లేట్ అయింది అయినప్పటికీ కూడా వాడిని యుఎస్ నుంచి ఇండియాకి ఎక్స్ట్రడైట్ అర్థం ఏంటమ్మా, అప్పగించేలా చేయగలిగాం. అంటే ఇండియాలో ఒక నేరం చేసిన ఒక వ్యక్తి విదేశాల్లో దాక్కుంటే ఆ దేశానికి ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని మనం పెట్టే రిక్వెస్ట్నే ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ అంటాం. పలానా వ్యక్తి మా దేశంలో నేరాలు చేసి మీ దేశంలో దాక్కున్నాడు, అతన్ని మాకు అప్పగించండి అని చెప్పే రిక్వెస్ట్నే ఎక్స్ట్రాడిషన్ అంటాం. సో అలాగే ఇండియా విజయ్ మాల్యా విషయంలో కూడా ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ యూకేకి పెట్టింది. యూకే వాళ్ళు ఇంకా కోర్టులో తేలుతోంది, అతను ఇంకా ఆల్ ఇండియాకి అప్పగించట్లేదు. సో ఈ రానాను మాత్రం యుఎస్ అప్పగించడానికి సిద్ధమైంది, అప్పగించేసింది కూడా. సో అక్కడ ఇండియా సక్సెస్ సాధించింది, కొంచెం లేట్ అయినా సరే సాధించింది. అలాగే ఇప్పుడు కూడా పేషెంట్గా డిప్లొమాటిక్గా ఏ ఒక్క ఛానల్ని వదలకుండా ఖచ్చితంగా పాకిస్తాన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి, వాళ్ళని ఇండియాకి అప్పగించేలాగా చేయగలుగుతుంది కూడా. అండ్ డ్యూరబుల్ పేస్ అంటే పీస్ అనేది డ్యూరబుల్గా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా ఇండియా వెతకాల్సిన అవసరం అనేది ఉంది. బ్రూటల్ అంటే బాగా క్రూయల్ అనే మీనింగ్ వస్తుంది. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యులైన వాళ్ళు అని అర్థం. సో ఇది స్టోరీ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. నచ్చితే లైక్ చేయండి ఫస్ట్. అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, వాల్యూ ఎడిషన్ కానీ మీకు యూస్ఫుల్ అవుతుంది, ఓకే, ఇన్సైట్ఫుల్గా ఉంది, అందులో ఉన్నది చదివేయడమే కాకుండా వాల్యూ ఎడిషన్ జరుగుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ కామెంట్లో పెట్టండి, అందరూ కూడా ఏమనిపించిందో కామెంట్స్లో పెట్టండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ప్లస్ షేర్ ఇట్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. సో సమ్మరీ ఆఫ్ ది ఆర్టికల్ రోజు ఇస్తున్నాను. ఇది మరొకసారి మీరు చదవాలనుకుంటే మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఎల్టీఎక్స్ యూపీఎస్సీ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఎల్టీఎక్స్ యూపీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. లేదా మీరు చూస్తున్న ఈ వీడియో కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పిన్ చేసి ఉంది, అక్కడ మీకు వచ్చేస్తుంది, చూసుకోండి. సో ఈ ప్యాసేజ్ యొక్క టోన్ ఏంటమ్మా? క్రిటికల్ అండ్ కన్సర్న్, డెఫినెట్గా కదా. సో యుఎన్ఎస్సి రెస్పాండ్ అయిన విధానం ఇండియాకి నచ్చలేదు. సో క్రిటికల్గా, కన్సర్న్డ్గా ఉంది. ఎందుకంటే అక్కడ చైనా సపోర్టు, పాకిస్తాన్ మెంబర్గా ఉండడం వల్ల స్టేట్మెంట్ వాటర్ డౌన్గా వచ్చింది, అది కరెక్ట్ కాదు. అలాగే మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? యుఎన్ఎస్సి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుందా? తీసుకోలేదు. బైలేటరల్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ బెస్ట్ సొల్యూషన్? నో. ఈ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య బైలేటరల్ డైలాగ్తో పని అవ్వదు. యుఎన్ఎస్సి స్టేట్మెంట్ ఆన్ పహల్గామ్ అటాక్ వాజ్ వీక్ అండ్ ఇండియా మస్ట్ పర్సూ బ్రాడర్ ఇంటర్నేషనల్ యాక్షన్. ఎస్. సో యుఎన్ఎస్సి స్టేట్మెంట్ చాలా వీక్గా ఉంది. సో కాబట్టి ఇండియా బ్రాడర్ ఇంటర్నేషనల్ యాక్షన్ కోసం ప్రయత్నం చేయాలి, పర్సూ చేయాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. లష్కర్ ఈ తోయిబా ఇది 1985లో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఆర్గనైజేషన్, టెర్రర్ అవుట్ఫిట్ ఇది. సో దీని గోల్ ఏంటంటే కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేయాలని దీని గోల్. ఆ గోల్తో ఏర్పాటు చేయబడ్డ ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్టే లష్కర్ ఏ తోయిబా. అది పాకిస్తాన్ సాయిల్ పైన ఉంటూ క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఇండియాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది.
బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్, దేన్ని మనం ఇన్ఫర్ చేయొచ్చు. ద యుఎన్ఎస్సి హ్యాస్ నో మెకానిజం టు డెసిగ్నేట్ టెర్రరిస్ట్ గ్రూప్స్. నో, అక్కడ మెకానిజం ఉంది, అందుకే లష్కర్ ఏ తోయిబాని ఇంతకుముందు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యుఎన్ఎస్సి డెసిగ్నేట్ చేసింది. గ్లోబల్ సపోర్ట్ ఫర్ ఇండియా అండ్ టెర్రరిజం ఇష్యూస్ హ్యాస్ వీకెండ్, అలా ఏమీ లేదు. టెర్రరిజం ఇష్యూస్ పైన ఇండియాకి గ్లోబల్ సపోర్ట్ తగ్గిపోయింది అని ఏమీ లేదు. ఇండియా సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యుఎన్ఎస్సి డెసిగ్నేషన్స్ ఇన్ ద పాస్ట్ త్రూ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్. ఎస్, ఇంతకుముందు పర్సిస్టెంట్ ఎఫర్ట్స్తో సక్సెస్ఫుల్గా యుఎన్ఎస్సి డెసిగ్నేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఏంటమ్మా జైషే మొహమ్మద్, పుల్వామా అటాక్ తర్వాత జైషే మొహమ్మద్ని దాని చీఫ్ మసూద్ అజర్ని టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేశారు. అలాగే లష్కర్ ఏ తోయిబాని కూడా టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా డెసిగ్నేట్ చేయడంలో ఇండియా సక్సెస్ అయింది. అజంప్షన్ చూడండి, ఎ స్ట్రాంగర్ యుఎన్ఎస్సి స్టేట్మెంట్ వుడ్ హ్యావ్ ఇమీడియట్లీ పనిష్ ద టెర్రరిస్ట్స్. స్ట్రాంగ్ యుఎన్ఎస్సి స్టేట్మెంట్ ఉంటే ఇమీడియట్గా టెర్రరిస్ట్కి పనిష్మెంట్ వచ్చేదా? ఇంటర్నేషనల్ ప్రెజర్ ఇస్ క్రూషియల్ ఫర్ హోల్డింగ్ టెర్రరిస్ట్ అకౌంట్స్ అకౌంటబుల్. ఎస్, ఇది బెస్ట్. ఇక్కడ యుఎన్ఎస్సి స్టేట్మెంట్ స్ట్రాంగ్గా ఇచ్చినంత మాత్రం ఇమీడియట్గా టెర్రరిస్టులకి పనిష్మెంట్ ఏమీ జరగదు, వాళ్ళకి ఏమీ పనిష్మెంట్ అయిపోదు. కానీ ఇంటర్నేషనల్ ప్రెజర్ అనేది అవసరం. టెర్రరిస్ట్ గ్రూప్స్కి అకౌంటబిలిటీ వచ్చేలా చేయాలంటే, చేసిన తప్పుకి వాళ్ళు పనిష్మెంట్ అనుభవించేలా చేయాలంటే ఇంటర్నేషనల్ ప్రెజర్ అనేది అవసరము. అది క్రూషియల్, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఆర్గ్యుమెంట్ చూడండి, ఏ ఆర్గ్యుమెంట్ నిజమైతే వుడ్ మోస్ట్ వీకెన్ ద అదర్స్ క్రిటిసిజం, అదర్ యొక్క క్రిటిసిజంని వీకెన్ చేస్తుంది. ద యుఎన్ఎస్సి హ్యాస్ ఎ లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్ ఆఫ్ నాట్ నేమింగ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అంటిల్ ఇన్వెస్టిగేషన్స్ కంక్లూడ్. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయినంత వరకు యుఎన్ఎస్సి వాళ్ళు టెర్రర్ గ్రూప్స్ కింద డెసిగ్నేట్ చెయ్యరు అనుకోండి. అప్పుడు ఆధార్ యొక్క స్టేట్మెంట్ వీక్ అవుతుంది. ఆధార్ ఏమంటారంటే యుఎన్ఎస్సి స్టేట్మెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే అక్కడ టీఆర్ఎఫ్ గురించి రాయలేదు, టీఆర్ఎఫ్ గురించి ఎల్ఈడి గురించి మెన్షన్ చేయలేదని చెప్పి ఆధార్ యుఎన్ఎస్సిని క్రిటిసైజ్ చేశారు. ఆ క్రిటిసిజం వీక్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? యుఎన్ఎస్సి చేసింది కరెక్టే, పెద్ద తప్పేం కాదు అని మనం ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యుఎన్ఎస్సికి ఇన్వెస్టిగేషన్స్ అయ్యేంత వరకు కూడా టెర్రర్ గ్రూప్స్ పేర్లు మెన్షన్ చేయకూడదన్న ప్రాక్టీస్ ఉందనుకోండి, అప్పుడు యుఎన్ఎస్సి చేసింది పెద్ద తప్పేమీ కాదు. అప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదు అన్నప్పుడు ఆధార్ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వీక్ అవుతుంది. సో అందుకు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళకి మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అందిస్తున్నాము, 50% ఆఫ్. ఇవాళ 30th ఏప్రిల్ లాస్ట్ డేట్. తర్వాత ఈ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అనేది మరి ఇవ్వట్లేదు. దిస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టిల్ 30th ఏప్రిల్, తర్వాత ఇది లేదు. అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి బాగా యూస్ఫుల్ కోర్స్ ఇది. 999 రూపీస్కి మీకు 3 months వ్యాలిడిటీతో వస్తుంది. తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు 5000 పేమెంట్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేస్తుంది. సో యూ కెన్ చూజ్ ఆప్షన్స్. లేదా 3 నెలలు తీసుకున్న తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వాలన్నా అవ్వచ్చు. ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా దీంట్లో మీకు లభిస్తాయి. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, ఓన్లీ మెయిన్స్ కావాలంటే సాఫల్య ప్రోగ్రామ్, ఎస్ఎస్సి వాళ్ళ కోసం ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, అన్ని కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోండి. ఈరోజు చిన్న పని పడడం వల్ల వొకాబులరీ మీరు కవర్ చేయలేకపోతున్నాను. సో రేపు మళ్ళీ ఎప్పటిలాగే వొకాబులరీ కవర్ చేద్దాం. రైట్, టేక్ కేర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, మా కోర్సెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు అడగొచ్చు.